మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో, జనములకు సాక్షిగా అతని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారము, దేవుని చేత ఎన్నుకోబడిన వారము. మనం ఇది తెలుసుకొని మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటే దేవుడు మనల్ని అధిపతులుగా నిలబెడతాడు, రాజుగా నిలబెడతాడు, నాయకునిగా నిలబెడతాడు, గొప్ప సేవకునిగా నిలబెడతాడు, గొప్ప సువార్థికునిగా నిలబెడతాడు. దేవునికి ఇష్టమైన వానిగా నిన్ను నిలబెడతాడు. దేవుని బిడ్డ, మనం ఏం చేయాలనో తెలుసా? మన సాక్ష్యాన్ని జనములలో కాపాడుకోవాలి. ఖచ్చితంగా దేవుడిచ్చిన వాగ్దానమును ఆయన నెరవేర్చేవాడే ఉంటున్నాడు. ఇంతమందిలో, ఇంత జనాభాలో, ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే నువ్వు ఎంత ప్రత్యేకమైన వాడువు. దేవుడు నిన్ను గుర్తించాడంటే ఎంత ప్రత్యేకమైన దానవు. ఒక్కసారి ఆలోచించు. ఏమి చేయనక్కర్లేదు. బయట దేవుడు తెలియని ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? వారి సాక్ష్య జీవితాన్ని నడి రోడ్డులో పెట్టేసి విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. కానీ నీ జీవితాన్ని, నీ సాక్షి జీవితాన్ని నువ్వేం చేయాలా? కాపాడుకోవాలా. అలా కాపాడుకున్న మరుక్షణం నిన్ను దేవుడు పలకరిస్తాడు. నిన్ను ఏ స్థితిలో నియమించాలో ఆయన నియమిస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని దేవుడు నియమించిన పనిలో నీవు ఉండాలని, బ్రతకాలని, ఆయనతో పాటు జీవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలమైన మేము నువ్వు ఏర్పరచుకున్నావని, నీవు ఎన్నుకున్నావని తెలుసుకోలేక సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లో మేము ఉంటున్నామేమో. మమ్మల్ని క్షమించి మా సాక్ష్య జీవితాన్ని మేము కాపాడుకునేవారిగా ఉంచి, మమ్మల్ని నీవు ఏ పనిలో నియమించావో దానిలో నమ్మకముగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.